డియర్ 5th క్లాస్ స్టూడెంట్స్, టుడే మా టెక్స్ట్ లెసన్ ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేస్తున్నాం. దేవ్ ఆర్ దానవ్, దేవ్ ఆర్ దానవ్. ఇక్కడ దేవ్ మీన్స్ గాడ్, దేవతలు. దానవ్, దానవ్ మీన్స్ రాక్షసులు, అసురులు. మరి ఇద్దరి మధ్య జరిగినటువంటి సంవాదం అనేటువంటిది దేవతలు మరియు దానవులు, రాక్షసులు వారి మధ్య జరిగినటువంటి ఒక పోరాటం. ఆ యొక్క సమస్య వచ్చింది, సమస్య వచ్చినప్పుడు ఎలా సాల్వింగ్ చేయడం అనేటువంటిది ఎవరు చేస్తారు, ఏ రకంగా ఆ యొక్క సమస్య నుంచి ఎలా బయటపడతారు, ఎవరు ఆ యొక్క సమస్యలో చిక్కుంటారు అనేటువంటిది ఈ పాఠంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి దేవ్ ఆర్ దానవ్, దేవతలు మరియు దానవులు, రాక్షసులు. దేవ్ ఆర్ దానవ్ दोनों में युद्ध चल रहा था. దేవతలకు మరియు దానవులకు అంటే రాక్షసులకి పరస్పరం యుద్ధం అనేటువంటిది జరుగుతూ ఉంది. కానీ వీళ్ళు దేవతలు కశ్యప ప్రజాపతి యొక్క సంతానమే. అంటే కశ్యప ప్రజాపతికి మొదటి భార్య అయినటువంటి దితికి దేవతలు జన్మిస్తారు, రెండో భార్య అయినటువంటి అదితికి రాక్షసులు జన్మిస్తారు. కానీ చిన్నమ్మ పెద్దమ్మ కుమారులు అయినప్పటికీ దేవతలు మరియు రాక్షసులు పరస్పరం కలహించుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో పోటీ జరుగుతూ ఉంటుంది. ఒకరినొకరు కలహించుకోవడము, పోరాడుకోవడము, మాకు వాళ్ళు కావాలనేదే వీళ్ళు కావాలంటారు, వీళ్ళు కావాలనేదే వాళ్ళు కావాలంటుంటారు. ఈ విధంగా పరస్పరం గొడవలు జరుగుతూ ఉండేటువంటివి. మరి ఆ యొక్క సంవాదాన్ని మధ్యలో త్రిమూర్తులు అనేటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలగజేసుకొని వారి మధ్యలో ఉండేటువంటి సమస్యని చాలా చాతుర్యంతో, నైపుణ్యంతో, తెలివితేటలతో, తమ యొక్క ఇంటెలిజెన్స్తో ఏ విధంగా సాల్వ్ చేస్తారు, ఏ విధంగా పరిష్కారం చేస్తారు అనేటువంటి దాని గురించి ఈ యొక్క పాఠంలో మనం వింటాం. देव और दानवों के बीच में जो संवाद हुआ था और जिसका जो समस्या का सुलझाने के लिए भगवान विष्णु जिस प्रकार समस्या का सुलझाता है, और इस पाठ के अंतर्गत हम देखते हैं और एक बार सुन लीजिए. देव और दानव दोनों को युद्ध चल रहा था. దేవతలకు మరియు దానవులకు పరస్పరం యుద్ధం జరుగుతూ ఉండేటువంటిది ప్రతి విషయంలో కూడా. దేవత చాహతే थे कि सभी दानवों को స్వర్గ సే చలే జాయ్. దేవతలు ఏమనుకునేటువంటి వాళ్ళు, ఈ యొక్క స్వర్గలోకం నుంచి రాక్షసులందరినీ పారద్రోలాలి. ఈ రాక్షసులు వీళ్ళ యొక్క చేష్టలు మనం చూడలేకున్నాం. కాబట్టి ఈ యొక్క స్వర్గం నుంచి రాక్షసులందరినీ కూడా దానవులు మీన్స్ రాక్షసులని స్వర్గ సే భగాదానా చాహతే थे, ఈ స్వర్గం నుంచి తరిమివేయాలనుకున్నారు దేవతలు. లేకిన్ కానీ దానవులు కూడా, రాక్షసులు కూడా దానవ్ भी దేవతాओं को स्वर्ग से भगाना चाहते थे. వాళ్ళు కూడా వీళ్ళలాగానే అరే ఈ స్వర్గం నుంచి మనం కూడా ఈ యొక్క దేవతలను తరిమి కొట్టాలి, భగానా చాహ రహతే. కాబట్టి ఈ యొక్క స్వర్గం నుంచి దేవతలను కూడా మనం తరిమేస్తే ఈ స్వర్గం అంతా మందవుతుంది, మనం ఇక్కడ హ్యాపీగా ఉండిపోవచ్చు అని చెప్పి రాక్షసులు కూడా ఆలోచన చేస్తున్నారు. ఒకే రకంగా ఇద్దరు కూడా ఆలోచిస్తున్నారు. నారద్జీకే కహనే పర్ మధ్యలో నారదుడు వచ్చాడు. ఈ నారద మహర్షి ఏమన్నాడంటే, నారద్జీకే కహనే పర్, మరి నారదుడు ఈ దేవతలు మరియు రాక్షసుల మధ్య జరిగేటువంటి సంవాదాన్ని కహనే పర్ భగవాన్ విష్ణునే, భగవంతుడైనటువంటి త్రిమూర్తులలో ఒకరైనటువంటి విష్ణు ఏం చెప్పారంటే, దేవతాओं और दानवों को अपने पास बुलाया. దేవతలని మరియు దానవులని, రాక్షసులని ఇద్దరిని కూడా నా దగ్గరికి తీసుకొని రా. రాక్షసులు ఒక పక్క, దేవతలు ఒక పక్క వచ్చి నిల్చున్నారు. బహుత్ సంఝానే పర్ భీ దోనో పక్ష, స్వపక్షము విపక్షము రెండు పక్షాల వాళ్ళు, రెండు వైపుల వాళ్ళు వచ్చి చేరుకున్నారు. దోనో పక్ష మాన్నే కే లియే తయార్ నహీ థే. నారదుడు ఎంత చెప్పినా కానీ ఇటువైపు దేవతల పక్షం కానీ దానవుల పక్షం కానీ ఎవరు కూడా మాననే కే లియే తయార్ నహీ థే, నారదుని యొక్క మాట వినలేదు. మరి వినప్పుడు తబ్ భగవాన్ విష్ణునే కహా, అప్పుడు భగవంతుడైనటువంటి విష్ణువు మధ్యవర్తిత్వం చేయడానికి దేవతలకి మరియు దానవులకి ఆ సంవాదాన్ని ఎలా పరిష్కరించాలి అనేటువంటి ఒక మైండ్లో ఆలోచనతో అక్కడ మహావిష్ణువు ఈ విధంగా చెప్పాడు. మై ఏ కామ్ బతలాతా హూ, నేను ఒక పనిని చెప్తాను, ఒక వర్క్ అనేటువంటిది, ఒక టాస్క్ అనేటువంటిది మీకు ఇవ్వటం జరిగినప్పుడు మై ఏ కామ్ బతలాతా హూ, ఆప్ లోగ్ మే జో దల్ పహలే సమాప్త్ కర్లేగా. ఆ పనిని దేవతలు కానీ రాక్షసులు కానీ
ఎవరైతే ముందు ఆ పనిని కంప్లీట్ చేస్తారో, ఆ టాస్క్ను కంప్లీట్ చేసుకుంటారో, జో దల్ అంటే ఏ సమూహం అయితే, రాక్షసులు కావచ్చు, దేవతలు కావచ్చు, ఎవరైతే ఆ పనిని ముందుగా ముగిస్తారో, సమాప్తి కర్లేగా వహీ స్వర్గమే రహేగా, మరి ఎవరైతే ముందుగా ఆ యొక్క వర్క్ అనేటువంటిది ఫినిష్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ స్వర్గంలో ఉండగలుగుతారు. అర్థమైందా? నేను చెప్పినటువంటి పని ఏ పక్షం వాళ్ళు ముందుగా ముగిస్తారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క స్వర్గంలో ఉండడానికి వీలుంటుంది. ఎవరైతే కంప్లీట్ చేయరో వాళ్ళు బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకేనా? అంటూనే క్యా ఆప్ లోగోంకో స్వీకార్ హై, నేను చెప్పినటువంటి ఆ యొక్క ఛాలెంజ్ అనేటువంటిది ఇరుపక్షాల వారికి సమ్మతమేనా? ఇద్దరికి కూడా ఓకే కదా అంటూనే విష్ణు గారు చెప్పారు, శ్రీ మహావిష్ణువు చెప్పారు, హా హమ్ తయార్ హై, దేవతాओं और दानवों ने विष्णु की बात मानते हुए कहा, మేము రెడీ అంటూ దేవతలు అన్నారు, మేము కూడా రెడీ అంటూ రాక్షసులు కూడా అన్నారు. విష్ణువు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఆ టాస్క్ ఏమిటంటే, ఆ యొక్క ఇచ్చేటువంటి పని ఏమిటంటే, దేవతాओं और दानवों के हाथ में सीधी लकड़ियाँ बांधी गई. నేను చెప్పేటువంటి ఆ యొక్క టాస్క్ ఏంటంటే, మన యొక్క చేతులు ఇలా మనం ముడుచుకుంటాం కదా, ఇక్కడ కీలు ఉంది కాబట్టి, కానీ ఇలా చెయ్యి ముడవడానికి ఆస్కారం లేదు. ఒక పెద్ద కర్రను కట్టేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇటువైపు వచ్చేసి ఒక కర్రని పూర్తిగా కట్టేస్తాం. ఈ చెయ్యి చక్కగా ఉంటుంది, ఈ చెయ్యి కూడా చక్కగా ఉంటుంది, ఇలాగే ఉండిపోతాయి. ఇలా మడవడానికి ఆస్కారము లేదు. పూర్తిగా ఇటువైపు ఒక కర్ర కట్టేసేస్తాం. దేవతలకి మరియు రాక్షసులకి ఆ కర్ర కట్టిన తర్వాత హాత్ మే సీధై లకడి, ఒక పొడవైనటువంటి కర్ర, చక్కగా ఉండేటువంటి ఒక కర్రను కట్టేస్తాం చేతులకు. సీధి లకడియా బాంధీ గయి, దేవతలకు అలాగే చేతులకు కట్టెలు కట్టేస్తున్నారు 2 చేతులకి. అలాగే రాక్షసులకు కూడా చేతికి పూర్తి స్థాయిలో స్ట్రైట్గా ఉండేటువంటి కర్రను కట్టడం జరిగింది. దోనో దల్ అలగ్ అలగ్ స్థాన్ పర్ బైఠ్ గయే, ఒకవైపు వచ్చేసి దేవతలు, ఒకవైపు వచ్చేసి దానవులు లైన్గా కూర్చున్నారు. ఇటువైపు నుంచి ఇటువైపు ఒకరు వచ్చేసి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అలగ్ అలగ్ స్థానం పర్, వాళ్ళ సమూహం వేరు, వీళ్ళ సమూహం వేరు, బయట దియగయే, కూర్చోవడం జరిగింది. ఉస్కే సామ్నే భోజన్ కి థాలియా రఖీ గయి, వాళ్ళ అందరి ముందు కట్టెలు కట్టేసినారు కదా, కట్టెలు కట్టిన తర్వాత అన్నంతో కూడినటువంటి పళ్ళెం, ఆ అన్నంతో కూడినటువంటి పళ్ళాన్ని వాళ్ళ ముందు పెట్టారు, ఉంచబడింది. ఎప్పుడైతే ఆ అన్నంతో కూడినటువంటి పళ్ళాన్ని థాలియా మీన్స్ ప్లేట్, థాలియా రఖీ గయి, ఆ యొక్క అన్నంతో కూడినటువంటి ప్లేట్ను వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. అబ్ ఉన్సే భోజన్ కర్నే కే లియే కహా, అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చెప్పాడు తెలుసా, మీ ముందుండేటువంటి పళ్ళెంలో ఉండేటువంటి భోజనాన్ని మీరు ఇప్పుడు ఆరగించండి, తినండి అంటూ పని ఇవ్వటం జరిగింది. భోజన్ కర్నే కే లియే కహా గయా, భోజనం చేయమని చెప్పడం జరిగింది. देवताओं और दानवों के सामने समस्या थी कि हाथों को मोड़े बिना भोजन कैसे किया जाए. మరి చేతులు ఇలా ముడవకుండా, మోడనా మీన్స్ ఇలా చేతులు మడవడానికి ఆస్కారం లేదు కదా, ఎందుకంటే ఇటువైపు కర్ర కట్టేసినారు కదా స్ట్రైట్గా. మరి ఎలా తినాలి? ఇట్లా తినాలి, ఇట్లా తీసుకొని ఎట్లా తింటారు? ఆ పైన చేసేస్తారా? కుదరదు కదా. కాబట్టి ఇలాగే చేయనటువంటి మడిస్తే ఇలా నోటి దగ్గరకు వస్తుంది, కానీ స్ట్రైట్గానే ఉంది. ఇప్పుడు ఇలా వేసుకొని మనం ఇట్లా పైకి ఎంత దూరం పోతుంది? నోటికి చేతికి చాలా దూరం ఉంటుంది కదా. కాబట్టి అలా తినడానికి ఆస్కారం లేకుండా పోయింది. కాబట్టి హాత్ మోడే బినా, ఈ చెయ్యిని వంచకుండా భోజనం ఎలా చేయాలి? భోజనం కైసే కియా జాయ్, ఎలా తినడానికి సాధ్యమవుతుంది అనుకున్నారు. దానవోనే ఖూబ్ దిమాగ్ లగాయా, దానవులు రాక్షసులు చాలా ఆలోచన చేశారు, ఎలా తినాలి. పర్ ఉన్హే కోయి ఉపాయ నహీ సుఝా, వాళ్ళ ముందే రాక్షసులు, వాళ్ళకు బ్రెయిన్ ఏమంత ఇంటెలిజెన్స్ అనేటువంటి వాళ్ళ లేదు కాబట్టి అంతగా ఏ ఉపాయం తట్టలేదు. కోయి ఉపాయ నహీ సుఝా, హాథోं को मोड़े बिना वे भोजन को उठाकर मुँह में डाल नहीं पा रहे थे. మరి చేతులు వంచకుండా, ఇలా మడవకుండా అన్నం తినడం అనేది వాళ్ళకి సాధ్యం కాలేదు. అప్పుడు ఏం చేశారు తెలుసా? కుచ్ దానవోనే, కొంతమంది రాక్షసులు ఏం చేశారంటే థాలియోं में ही ముహ్ లగా దియా, మరి ఇలా నోరు అనేటువంటిది ఇలా ఉంచి ఇలా తినడం మొదలుపెట్టారు.
ఇలా తినడం ఎప్పుడైతే మొదలుపెట్టారో కొంతమంది తిన్నారు, బాగానే ఉంది. కూర్చు దానవం మరి కొంతమంది రాక్షసులు ఏం చేశారు, హాతోంకో ఊపర్ ఉఠాకర్, చేతులను ఇలా ఉండేటువంటి ఆ పళ్ళెన్ని స్ట్రైట్గా ఉన్న కాబట్టి పళ్ళెని అయితే పడుకోవచ్చు, ఇలా ఆ పళ్ళెన్ని పట్టుకొని భోజన్ ముహమే డాల్నేలాగా ఇలా యొక్క ప్లేట్ను ఇలా పైకెత్తి ఇలా వేసుకోవడం వల్ల ఈ ప్లేట్కు తర్వాత వచ్చేసి నోటికి చాలా దూరం ఉంటుంది కదా, డిస్టెన్స్ ఉంటుంది కదా, ఇలా అన్నప్పుడు మొత్తం నోట్లో నుంచి మొత్తం బట్టలపైన అంతా పడిపోతుంది అన్నం కదా. ముహమే డాల్నే లగే, ఇసుసే భోజన్ ఇధర్ ఉధర్ గిర్నే లగా, పైనుంచి ఇలా వేసుకుంటే ఏమవుతుందమ్మా, నోట్లో పడాల్సిందంతా అటు ఇటు అంతా మొత్తం బట్టల మీద మొత్తం కింద పడిపోయింది భోజనం అంతా కూడా. రాక్షసులు ఇలాంటి ప్రయత్నం చేశారు. ఉస్కే కపడే భీ ఖరాబ్ హోగయే, మరి వాళ్ళు తొడుక్కున్నటువంటి ఆ యొక్క బట్టలపైన అంతా కూడా అన్నం పడిపోయింది. తర్వాత వచ్చేసి అస్తవ్యస్తంగా అంతా చెడిపోయిన బట్టలన్నీ కూడా ఇది మారిపోయింది, మొత్తం అన్నం అంతా పడిపోయింది, ఖరాబ్ హోగయే, చెడిపోయే బట్టలు. కానీ దేవతావనే, మరి దేవతలు ఎలా ఆలోచన చేశారు భోజనం చేయడానికి అంటే, చతురాయిసే కామ్ కియా, ఇంటెలిజెన్స్ ఉపయోగించారు, తెలివితేటల్ని ఉపయోగించి చతురాయిసే కామ్ కియా, చాలా తెలివిని ఉపయోగించారు దేవతలు. వే ఆమ్నే సామ్నే బయట గయే ఆర్ ఏక్ దూసరేకో భోజన్ కరానే లగే. వీళ్ళు ఒక్కరే మూర్ఖంగా పైన వేసుకోవడం వల్ల మొత్తం వచ్చేసి నోట్లో కొద్దిపడింది, మొత్తం అంతా ఒళ్ళు మీద పడింది, మొత్తం కింద అయిపోయింది, బట్టలన్నీ చెడిపోయాయి. కానీ తెలివిగా వ్యవహరించారు దేవతలు. ముందు భాగంలో ఒకరు కూర్చున్నారు, ఎదురెదురుగా కూర్చొని ఆ ప్లేట్లో నుంచి తీసి చెయ్యి మడవకుండానే అతనికి తినిపించవచ్చు. అక్కడ ఉండేటువంటి వ్యక్తి చెయ్యి మడవకుండానే నాకు తినిపించవచ్చు. అంటే ఇలా ఎదురెదురుగా కూర్చోవడం వల్ల నేను అతన్ని తినిపించవచ్చు, అతను వచ్చేసి నాకు తినిపించవచ్చు. ప్లేట్ అనేటువంటి ఎవరి ప్లేట్లో ఉండేటువంటి వస్తువు తీసుకోవడం, వారిని తినిపించడం, అతను వచ్చేసి నాకు తినిపించడం. ఇలా ఎదురెదురుగా కూర్చోవడం వల్ల ఒకరి ప్లేట్లో ఉండేటువంటి ఒకరు ఎదుటి వ్యక్తికి చెయ్యి మడవకుండానే ఆమ్నే సామ్నే ఎదురెదురుగా కూర్చోవటం వల్ల బయటగయే ఆర్ ఏక్ దూసరేకో భోజన్ ఖిలాయా కరానే లగే, ఒకరు మరొకరికి, వాళ్ళు వచ్చేసి నాకు, ఇలా ఒకరినొకరు ఎదురుగా కూర్చోవడం వల్ల ఒకరి ప్లేట్లో ఉండేటువంటి మరొకరు తినిపించుకోవడానికి వీలైంది. ఇస్కే లియే ఉన్హే హాతోంకో మోడనే కా భీ నహీ పడా, అలాంటప్పుడు చెయ్యి కూడా మడవాల్సినటువంటి అవసరము లేకుండిపోయింది దేవతలకి. ఎదురెదురు కూర్చుకొని ఒకరినొకరు తినిపించుకోవడం వల్ల చెయ్యి మడవాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. త్వరగా ప్లేట్లో ఉండేటువంటి భోజనం కూడా ఒకరినొకరు కంప్లీట్గా త్వరగా ముగించేసుకున్నారు. ఉన్హే అప్నే హాతోంకో మోడనా భీ నహీ పడా, మరి మడవాల్సిన అవసరం కూడా పడలేదు. ఇస్ ప్రకార్ దేవతానే శీఘ్ర భోజన్ కర్లియా, ఈ విధంగా శీఘ్ర మీన్స్ ఇమ్మీడియట్గా అందరూ ఒకరినొకరు వచ్చేసి భోజనం తినిపించుకోవడం వల్ల తొందరగా వాళ్ళది ప్లేట్లో ఉండేటువంటి భోజనం కంప్లీట్ అయిపోయింది. మహావిష్ణువు చెప్పినటువంటి ఆ యొక్క పని ఏదైతే ఉందో, ఏదైతే టాస్క్ అనేది ఇవ్వడం జరిగిందో ఆ టాస్క్ను కంప్లీట్ చేశారనమాట ఎవరు, దేవతలు. భోజన్ కర్లియా విష్ణుజీనే, అప్పుడు భగవంతుడైనటువంటి విష్ణువు పునః దేవ్ ఔర్ దానవంకో బులాయా, ఇచ్చినటువంటి టైం అయిపోయింది కాబట్టి ఎంతమంది టాస్క్ కంప్లీట్ చేశారో ఎదురుగా లేచి నిలబడండి అన్నారు. అంటూనే దేవతలు రాక్షసులు వాళ్ళ యొక్క పని అయిపోయినటువంటి వాళ్ళందరూ లేస్తున్నారు. కానీ బులాయా ఔర్ కహా, దేవతల్ని రాక్షసులను పిలిచి ఈ విధంగా చెప్పాడు, ఆపస్మే సహయోగ్ కర్నే కే కారణ్ హీ దేవతాओं జీత్ హుయి గయి, పరస్పరం ఒకరినొకరు తినిపించుకోవడం వల్ల వాళ్ళ ప్లేట్లలో ఉండేటువంటి భోజనం అయిపోయింది, వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి టాస్క్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. దేవతలందరూ కూడా కంప్లీట్గా అందరూ హాజరైపోయారు. కానీ రాక్షసులు రకరకాలుగా అస్తవ్యస్తాలు పడుతున్నారు, వాళ్ళ పని అనేటువంటిది, వాళ్ళ టాస్క్ అనేటువంటిది కంప్లీట్ కాలేదు. దేవతాओं జీత్ గయి, దేవతలు గెలిచారు. ఆ టాస్క్ను మహావిష్ణువు ఇచ్చినటువంటి టాస్క్ కంప్లీట్ చేయడం వల్ల వాళ్ళు దేవతలందరూ కూడా గెలిచారు. ఇస్లియే అందువలననే ఆప్ సబ్ లోగ్, మీరు కూడా పరస్పరం ఒకరినొకరు సహకరించుకోవడం వల్ల, ఒకరినొకరు కోఆపరేట్ చేసుకోవడం వల్ల ఆపస్మే మిల్జుల్ కర్ రహా కరే, అలా పరస్పరం దేవతలు ఒకరినొకరు తినిపించుకోవడం వల్ల ఆ పని అనేటువంటిది, ఆ వర్క్ అనేటువంటిది, ఆ టాస్క్ అనేటువంటిది ఫినిష్ చేయడం జరిగింది, వాళ్ళు గెలవటం జరిగింది తొందరలోనే. కానీ వీళ్ళు ఒకరినొకరిలో రాక్షసులలో కోఆపరేషన్ లేదు, ఎవడు పార్టీకి ఒకటి రకరకాలుగా వ్యవహరిస్తున్నాడు. ఇలా పైకి ఎత్తేయడము, తర్వాత ఇట్లా తినడము, తర్వాత రకరకాలు చేయడము, బోలబడి ఆ ప్లేట్లో నుంచి దయాలాగా తినడము, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
అంటే దేవతల్లో పరస్పర సహకారం ఉంది, రాక్షసులో అలా పరస్పరం సహకరించుకునేటువంటి లక్షణం వారిలో లేదు. కాబట్టి ఆ పరస్పరం సహకరించుకునేటువంటి విధానం లేదు కాబట్టి వీళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు, వీళ్ళు ఓడిపోయారు, ఎవరో రాక్షసులు. అలాగే ఇలా పరస్పరం సహకరించుకోవడం వల్ల, ఒకరినొకరు తినిపించుకోవడం వల్ల ఈ యొక్క ఇచ్చినటువంటి టాస్క్లో విజయాన్ని సంప్రాప్తించుకున్నారు దేవతలు. ఆ విధంగా స్వర్గము మళ్ళీ దేవతలకు స్వాధీనమైంది. ఆ విధంగా స్వర్గలోకంలో దేవతలు శాశ్వతంగా ఉండిపోవడానికి వీలైంది. స్వర్గం నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రాక్షసులకి. మనం దీని నుంచి తెలుసుకోవాల్సినటువంటి మారాలు ఏమిటంటే పరస్పరం స్నేహితులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, మనం సమాజంలో పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత ఒకరినొకరు కోఆపరేట్ చేసుకోవడము, సహకరించుకోవడము, ఒకరినొకరు హెల్ప్ చేసుకోవడం అనేటువంటిది జరిగినప్పుడు మాత్రమే మనము ఏ పనులైనా కానీ విజయాన్ని సంప్రాప్తించుకుంటాము, సక్సెస్ అవుతాము, సమాజంలో మంచిగా బతకడానికి వీలవుతుంది అనేటువంటి మారల్ మనం నీతిని నేర్చుకుంటాము ఈ పాఠంలో. ఓకేనా? కాబట్టి అలా సహకారం అనేటువంటిది దేవతలు మరియు రాక్షసుల యొక్క సంవాదం ద్వారా మనకు ఒక మారల్ అనేటువంటిది తెలియజేయడం జరిగింది. ఓకేమా? ఈ యొక్క లెసన్ని ఒక 3 or 4 టైమ్స్ బాగా చదవండి. అక్కడ ఉండేటువంటి కొన్ని హార్డ్ వర్డ్స్లలో కూడా దానం అంటే రాక్షసులు, డిమోన్, స్వీకార్ అగ్రి, స్థాన్ ప్లేస్, దిమాగ్ లగ్న యూజ్ టు బ్రెయిన్, తర్వాత చేసిమా ఉపాయ నహీ సూచన వితౌట్ రిజల్ట్, చతురాయి క్లవర్నెస్ ఇంటెలిజెన్స్, ఆపస్మే విత్ వన్ అనదర్ ఒకరినొకరు పరస్పరం సహకరించుకోవడం. స్వర్గ మీన్స్ హెవెన్, స్వర్గం. సమస్య మీన్స్ ప్రాబ్లం. ఇంకా నరకం అంటే హెల్. తర్వాత నరకం అంటే హెల్ వస్తుంది, తర్వాత స్వర్గం అంటే హెవెన్ వస్తుంది. ఇలాంటి కొన్ని మీనింగ్స్ ఉంటాయి. తర్వాత ఇంకా ఏదైనా మీనింగ్స్ అనేటువంటి ఒక 4-5 సార్లు చదవడం వల్ల ఇంకా తెలియనటువంటి మీనింగ్స్ ఉన్నట్లయితే నెక్స్ట్ పాఠంలో మీనింగ్స్, షార్ట్ క్వశ్చన్స్, తర్వాత కొన్ని గ్రామర్ పాయింట్స్ నేను చెప్తాను. ట్రూ ఆర్ ఫాల్స్ అవి ఉన్నాయి, లింగ్ వచన్ అనేటువంటివి కొన్ని, తర్వాత సమానార్థక్, తర్వాత ఉల్టే శబ్ద విన్నాయి. నెక్స్ట్ క్లాస్లో ఆ గ్రామర్ పాయింట్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.